పత్రికలు మాత్రం నమూనా జనాలు ఎర్ర గొర్రెలో మళ్ళీ అర్థం కావడంలా. ఇంతకుముందు అట్లే తెలంగాణ బదులు హైదరాబాద్ హైటెక్ సిటీ తెచ్చేటప్పుడు అట్లా ఎంత విమర్శలు చేసి చూడు. రైతులను పట్టించుకోలేదు, అన్నీ పట్టించుకుంటారా నాయన. రైతులు బతకాలా, పరిశ్రమలు రావాలా, రకరకాలుగా పారిశ్రామికవేత్తలను కాపాడుకోవాలా. అందరూ ఉంటేనే కదా జీవితం సాగేది. ప్రజల్ని చూసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ అమరావతిని డెవలప్ చేసుకుంటా గూగుల్ కంపెనీ వస్తే ఇంకా మిగతా చిన్న చిన్న కంపెనీలు కూడా తొందరగా వస్తాయి. పెద్ద కంపెనీలు వాళ్ళు ఫస్ట్, తర్వాత రకరకాల కంపెనీలు చేసి డెవలప్ చేస్తుంటే ఈరోజు వీళ్ళు చేత కాక మళ్ళీ విమర్శలు చేస్తారు. 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏం చేసారు చెప్పు. కరోనాలో కొంచెం పోయినా తర్వాత ఈ సమ్మిట్ పెట్టిండ్రు విశాఖపట్నంలో 16 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చావని చెప్పి ఏమొచ్చి ఇప్పుడు ఇది మన పరిస్థితి. అందుకేనా భగవంతుడు ఎవరితో నేర్పిలో వాళ్ళకి నేర్పిస్తాడు. ధర్మం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుసు కదా, పాండవుల పక్కే ఉన్నాడు. కష్టాలు బాధలు అన్నీ వాళ్ళకే, కానీ అంతిమంగా విజయంది. అట్లా ధర్మందే జయం అవుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతేనా. మనమేమి ఎవరికి ఒత్తాస పలక అవసరం లేదు. ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉండాలా. అప్పటికీ కోరల పక్క కొంతమంది పెద్ద పెద్ద మేధావులే పోయినారు అధర్మం పక్క. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే, ధర్మాన్ని ఎవరు తెలుసుకోరు. ఇంతకుముందు ఉద్యోగస్తుల గుండెల్లో రైలు పరిగెడుతుండే చంద్రబాబు ఉన్నప్పుడు. గతంలో రాజశేఖర రెడ్డి వచ్చి నీరు కాసి ఇప్పుడు ఎట్లా తయారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా డిఎల్ పిఎల్ కావాలా, స్కేల్స్ పెంచుకుంటూ పోవాలా. మళ్ళీ ఇక్కడ మామూలు ఒక లేబర్ ఎట్లా పనిచేస్తుంటారు, పొద్దున పోయి సాయంత్రం ఎంత ఎండలో అన్నింటిలో వీళ్ళకి కుర్చీలు వేసి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి వీళ్ళకి మళ్ళీ అన్ని ఇచ్చి సకల సౌకర్యాలు ఇచ్చి ప్రజల ట్యాక్స్ డబ్బులు ఇస్తే సోమవారితనము పని సరిగ్గా చేయకుండా కొంతమంది చేస్తున్నారు. కొంతమంది అందుకే అందరికి దారిలో పెట్టడానికి వీరభద్రంతులు వచ్చి దిశానిర్దేశంతో యువ ఐపీఎస్ ఐఎస్ఎల్తో ఎట్లా పాలిస్తారో మీరే చూస్తారు. మీకు అన్నీ అర్థమైతే ముందుకి రాబోయేలోనే మంచి రోజులు, దుష్టులు దుర్దినాలు. జై వీరభద్రభద్ర కాళీ దొరుకుందని నమో నమః.